అందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కబుర్లు అన్లిమిటెడ్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. అయితే ఈ ఛానల్ ప్రధానంగా నవ్వించడానికి మరి ఇంకొంచెం సంభాషించడానికి ఉపయోగించాలని అనుకుంటున్నాను. అయితే ఇందులో ప్రధానంగా ముగ్గురు పార్టిసిపేట్ చేస్తాం, నేను నా ఇద్దరు ఫ్రెండ్స్. అండ్ కొన్ని వీడియోస్ నాకు పుత్రరత్నాలు, నాకు కవల పిల్లలు వాళ్ళవి కూడా ఉంటాయి. సో జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ లెట్ మీ ట్రై ఇఫ్ ఐఎమ్ సక్సెస్ఫుల్. మనకి ఇవాళ ఉగాది కావడంతో ముందుగా అందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ హేవళంబినామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ముందుగా నా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఒకళ్ళు అయ్యా నేను రాను, రారా పర్వాలేదు, నేను రానంటే రాను అలా అనకూడదు. ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చెప్పాను కదా, రావాలి తప్పదు. ప్లీజ్ కమ్ 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 కమ్. నేను రానంటే రాను, రానిసార్లు ఇవ్వాలి. సరే రా పర్వాలేదు, నేను చూస్తాను కదా. కెమెరా చూడు. అలాగే అన్నా కెమెరా నాకు సిగ్గేస్తుందిరా. సిగ్గుపడకూడదు, అలా చూడు, అలా చూడు, అక్కడ చూడు, కెమెరా చూడ, కెమెరా చాలా బాగా కనపడుతుంది. అవును చాలా అందంగా ఉన్నాను కదా, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడకూడదు. సరే వాళ్ళందరికీ నీ పేరెంట్ చెప్పు. నా హేరా సిగ్గుగా ఉందిరా, ప్లీజ్ నువ్వు చెప్పు. నేను చెప్పకూడదు, నువ్వు చెప్పు. నీ పేరెంట్ చెప్పు. నా హేరా కుమారి F21. కుమారి F21 అసలు F21 అంటే నా వయసురా. ఓకే నీ వయసు, అది ఎందుకు చెప్తాను? నాది ఊరలో ఇట్లా వచ్చింది అని అనుకుంటున్నారు. తప్పు, అలా చెప్పకూడదు, చిన్నగా మాట్లాడకూడదు. మనం వీడియోలో ఉన్నాం కదా, వీడియో రికార్డింగ్లో ఉన్నాం కదా, అందరూ చూస్తున్నారు. అవునా అందరూ చూస్తున్నారు, అన్నా నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడకు, అక్కడ చూడు ప్లీజ్. ఓకే సో ప్రేక్షకుల గురించి ఏమైనా మాట్లాడతావా? ఏమైనా మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడతాను కానీ ముందు నువ్వేమైనా మాట్లాడతావా? నువ్వేమైనా మాట్లాడతావా? సరే హలో. హలో హాయ్. హాయ్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? సరే చాలా మంది చూస్తున్నారు, నీకేం చెప్పాలనిపిస్తుంది చెప్పు. సరదాగా అంతమంది చూస్తారు తెలిసి వీడియోని. అవునా చాలా మంది చూస్తారా? అయితే సరే, ఈ నగరానికి ఏమైంది? ఒక వేగం అది నువ్వు చెప్పక్కర్లేదు, గవర్నమెంట్ వాళ్ళు అన్ని సినిమాలు చెప్పిస్తున్నారు. దాన్ని టీవీ ఛానల్స్లో కూడా సినిమా ముందు వస్తుంది. అది కాకుండా ఇంకేమైనా చెప్పాలనుకున్నావు? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు? నన్ను ఇమిటేట్ చేయడం కాదు, వేరే ఏదైనా చెప్పాలనుకుంటున్నావు? నన్ను ఇమిటేట్ చేయడం కాదు, ఏది ఏమైనా చెప్పాలనుకున్నావా? సరే నీతో ఇలా కాదు కానీ తినేలా ఉంది. ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు నాకు, ఫోన్ ఇంట్రడ్యూస్ చేస్తాను. మేబీ వాళ్ళు వచ్చాక కాన్వర్సేషన్ వేరేగా ఉంటుందేమో. నువ్వు రా. నేను తీసుకొస్తాను కదా, నువ్వు రెడీ, నాకు తెలుసు. యా వీడే నా ఇంకొక ఫ్రెండ్ అండి. హాయ్ చెప్పు. హాయ్ హలో హౌ ఆర్ యూ. వీడు కొంచెం అది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు, ఏమనుకోకండి, బట్ హీల్ ఎంటర్టైనర్స్ ఫర్ ష్యూర్. ఎస్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఓకే గ్యారంటీ. సరే నీ పేరేంటో చెప్పు వాళ్ళకి. నా పేరు యాదగిరి. ఓకే నీ పేరు యాదగిరి. చూడడానికి కొంచెం రఫ్ నేమ్లో ఉన్న మనిషి చాలా మోడర్న్ అండి. ఓకే టూ మోడర్న్ అని నాకు తెలుసు. దీని పేరు తెలుసా నీకు? నాకు ఇది ఎవడో తెలియదు. నాకు తెలుసే. నీకు తెలీదు, నీకు తెలుసా? నీకు తెలుసా? చాలాసార్లు కళ్ళకి వచ్చింది. చాలాసార్లు కళ్ళకి వచ్చిందా? నీకు విడిగా మాతో చూడ? నేను కూడా చూడదు, ఎందుకంటే నువ్వు ఉంటేనే నిన్నే చూస్తా. సరే వాడు ఎలా ఉన్నాడో చెప్పు. ఆడ చూస్తే చాలా చిరాగ్గా ఉన్నాడు. కొట్టుకోకండి. ఫస్ట్ ఇవాళ విశేషం అంటే తెలుసా? తెలుసు నాకు. ఏంటది? ఉగాది. ఉగాది శుభాకాంక్షలు అందరికి. ఉగాది ఉగాది శుభాకాంక్షలు అందరికి. చూస్తున్న వాళ్ళకి నీకు 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 అందరికి. ఇడిగా సారీ ఇడిగా వాడి తప్ప కదా, అందరికీ చెప్పాలి సరదాగా. సరే ఉగాది, ఈ ఉగాది నామం అంటే తెలుగు సంవత్సరం పేరేంటో తెలుసా మీకు? నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. ఓకే తిరిగి తెలిసిన అర్థమైంది. ఏం తెలుసు? హేళంది. హేళంది.
ఓకే, హేవళాంబి, హేవళాంబి, హేమళాంబి ఏదైనా సరే అర్థం తెలుసా? నాకు తెలుసు. ఓకే, అర్థం తెలుసు. నీకు తెలుసా? తెలిసి బంగారు తోరణం. ఓకే, బంగారు తోరణం అని అర్థం. ఓకే, అందరికీ ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళ జీవితాన్ని బంగారు తోరణంతో అలంకరించేలాగా ఉండాలని చెప్పి కోరుకుందాం మనం. సరే, ఇది ఈ సంవత్సరాలు లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం తెలుగు సంవత్సరం పేరేంటో తెలుసా? తెలుసా, దుర్ముఖి. ఓకే, దుర్ముఖి. నీకు వచ్చే సంవత్సరం పేరేంటో తెలుసా? వాళ్ళంబి. వాళ్ళంబి, వీళ్ళంబి, వాళ్ళంబి ఇంకా వస్తుంది కదా, మనకి సరిగ్గా తెలియదు. సరే, ఇన్ని పేర్లు ఉన్నాయి కదా, ఎన్ని సంవత్సరం పేర్లు ఉంటాయి తెలుసా మీకు తెలుగు సంవత్సరానికి? నాకు తెలుసు, 60 ఉంటాయి. ఓకే, 60 ఉంటాయి. మొదటి పేరు ఏంటో తెలుసా? ప్రభావ. ఓకే, ప్రభావ. లాస్ట్ అంటే 60 సంవత్సరం పేరు ఏంటో తెలుసా? అక్షయ. అక్షయ. సరే, ఇప్పుడు మనం చూస్తున్న సంవత్సరం ఇప్పుడు ఉగాది వచ్చింది కదా, ఈ ఉగాది ఎన్నో సంవత్సరం తెలుసా? నాకు తెలుసు. నీ వయసు అంతా. నా వయసు అంతా నీకెందుకు? అడుగుతుంది కదా. సరే, నాకు 31 సంవత్సరాలు. అదే సంవత్సరం. ఓకే, ఈ హేవళాంబి సంవత్సరం 31వ సంవత్సరం. వాట్ ఏ కోఇన్సిడెన్స్. థ్యాంక్స్ చెప్తున్నందుకు. సరే, మీ ఇద్దరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు కదా ఎందుకు ఒకరికొకరు. నువ్వు తెలుసు అన్నావు, నువ్వు తెలియదు అన్నావు. ఎందుకు తెలియదు అన్నావు? నాకు ఆడంటే చిరాకు. చిరాకు తప్పలా అనుకోవద్దు కదా. సరదాగా అందరూ చూస్తున్నప్పుడు ఇప్పుడు ఒక వెరైటీగా ఒక ఆట ఆడతాం. వీళ్ళు చూస్తుంటే నీకు ఏం పాట గుర్తొస్తుంది చెప్పు నాకు. వాడిని చూస్తుంటే ఏం పాట గుర్తొస్తుంది? అగాళ్ళు ఒట్టి ఆయగాళ్ళే అంటే ఏటో తెలియదే నటింట్లో చేసి పోతారే ఏడుకోండి ఇంతే. తప్పు అలా పాడచ్చా ఎప్పుడైనా? అంత చిరాగ్గా పాడచ్చా? తప్పు. అరే, నీకు చెప్పరా, నీకు తిన్ను చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? నాకైతే నిన్న చూడగానే గట్టిగానే కట్టుకున్నదే అదే. నీకు అంత పాజిటివ్గా అనిపించింది, వీటికి అంత నెగిటివ్. సరే, నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నన్నే నిన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? తొలిసారి నిన్నల్ని చూసింది అదలు అదిలోన ఎన్నెన్నో కథలు చెక్కేస్తుంది. అలాగా పిచ్చిగా చెప్పకూడదమ్మా. సరిగ్గా చెప్పాలి. సరే, మాటలు బాగా పాడుతున్నారు కానీ సరే, ఇక్కడ నుంచి రెగ్యులర్ కొన్ని వీడియోస్ చేద్దాం. వస్తారా మీరు? నాకు కూడా రెడీ. ఓకే, గుడ్. నువ్వు? నేను కూడా రెడీ. ఓకే, సో ఇక్కడ నుంచి మేము ముందుంటామండి. రెగ్యులర్ వీడియోస్ విత్ లిటిల్ ఇన్ఫర్మేషన్ అండ్ లాట్ ఆఫ్ డిస్కషన్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.